హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అయిన ఫ్రూట్ కస్టర్డ్‌ని ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇది ఎంతో టేస్టీగాను, చేసుకోవడం కూడా ఎంతో సింపుల్‌గాను ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక పాల గిన్నెను తీసుకొని అందులోకి ఒక అర లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇదే పాలలో నుండి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాలను ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఈ బౌల్లోని పాలలోకి ఒక 2 లేదా 2.5 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ లీటర్ పాలకి 2 లేదా 2.5 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉండలేమీ లేకుండా అంతా కలిసేలా బాగా కలుపుకొని పాలు మరిగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పాలను ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు పాలనంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని గిన్నె చుట్టూ ఉన్న మీగడనంతా పాలలోకి ఒకసారి ఈ విధంగా అనుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకుంటూ పంచదార కరిగేంత వరకు మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలని తీసుకొని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పాలలోకి స్టవ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. దీనిని మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అంతా దగ్గర పడి గట్టిగా అవుతుంది. దీనిని సిమ్లోనే ఒక 3-4 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. మంచిగా కలుపుకుంటూ గిన్నె చుట్టూ ఉన్న మీగడంతా పాలలోకి అనుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని అంతా పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా కూల్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేలోపు పండ్లను తీసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను బనానా, పొమగ్రనేట్, ఆరెంజ్, గ్రేప్స్ని యూస్ చేస్తున్నాను. మీరు మీ దగ్గర ఉన్నవి యూస్ చేస్తే సరిపోతుంది. ముందుగా ఒక అరటిపండుని తీసుకొని ఈ విధంగా గుండ్రంగా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 అరటిపండ్లను కట్ చేసుకుంటున్నాను. అరటిపండ్లను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే గ్రేప్స్ని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆరెంజ్ని తీసుకొని తొక్కంతా తీసి ఒక పీస్ని 2 ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ ఆరెంజ్ని తీయగా ఉంటేనే యూస్ చేయాలండి, పుల్లగా ఉంటే యూస్ చేయొద్దు. పుల్లటి ఫ్రూట్స్ ఏవి కూడా ఇందులో వాడొద్దండి, తీయగా ఉంటేనే యూస్ చేయాలి. మీ దగ్గర పుల్లటి ఉంటే స్కిప్ చేయండి. అలాగే ఒక దానిమ్మను కూడా తీసుకొని తొక్కంతా తీసి గింజలను ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, అన్ని పండ్లను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని అందులోకి కూల్ పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ మిక్స్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తాగాలన్నప్పుడైనా తీసుకొని ఫ్రూట్స్ని ప్రిపేర్ చేసుకొని కొంచెం కొంచెంగా అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం. ముందుగా అరటి పండ్లను ఈ విధంగా వేసుకోవాలి. అలాగే ప్రిపేర్ చేసుకున్న గ్రేప్స్, ఆరెంజ్, అలాగే దానిమ్మ గింజలను కూడా వేసుకొని అంతా కలిసేలా ఓసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, కిస్మిస్లని వాడుతున్నాను. మీరు మీ దగ్గర ఉన్నవి వాడితే సరిపోతుంది. ఒక్కొక్కటిగా అన్నీ ఈ విధంగా కస్టర్డ్ మిక్స్ మీద వేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ కూడా చేసేయచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ హెల్దీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. ఇది ఇలాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే మరి కొంచెం సేపు కూల్ చేసుకొని అయినా తినేయచ్చు. ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉందో. దీనిని ఇప్పుడు సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.
ఈ విధంగా పెడితే ఫ్రూట్స్ నచ్చని వారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని మా కామెంట్‌లో చెప్పండి. దీనిని ఫాస్టింగ్ టైంలో చేసుకొని హ్యాపీగా తాగేయొచ్చు. అలాగే సమ్మర్‌లో దీనిని పిల్లలకు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇలాంటి హెల్తీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.